ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రజలకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడారు. మా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రతి నెల 1వ తేదీన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి సామాజిక భద్రతా పెన్షన్లు పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 1వ తేదీకి సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 2,700 కోట్లు ప్రతి నెల పంపిణీ చేస్తాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలని ఈ పెన్షన్ ద్వారా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 200ని 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధన చేశాం. దివ్యాంగులకు ఇచ్చే 500, 1,500 చేసినా, 3,000 చేసినా, 6,000 చేసినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే చేయడం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. ఈరోజు దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ని, తల్లికి 100 ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అన్ని 15,000 లెక్కన కూడా వాళ్ళకి జమ చేయడం జరుగుతాం. ఇక్కడ ఆడపడుచులకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటిస్తుంటే మహిళలకు జరిగేటువంటి రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ కూడా బయట పరోక్షంగా దానివల్ల తగ్గినాయని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు అన్నదాత సుఖీభావ కింద భారతదేశంలో అత్యధికంగా ప్రతి రైతుకు 20,000 ఇస్తున్నాం. మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000 లెక్కన రైతులకు మేము వారి అకౌంట్లో జమ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు యువగలం సారథి మా యువ నాయకులు నారా లోకేష్ గారు 15,600 టీచర్ పోస్టులు డిఎస్సి ద్వారా 5,600 పోస్టులు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. పరిశ్రమలను పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఇప్పటికే 16 లక్షల పైచిలకు ఉద్యోగాలకు ఈరోజు రాష్ట్రంలో అవకాశాలు కల్పించడం జరిగింది.